దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యనామములో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాలంలో పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేని బిడ్డలారా, ఇది యేసు ప్రభువారు తన శిష్యులతో పలుకుతున్న మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ దినాల్లో అనేక కుటుంబాల్లో సమాధానం కరువైపోయింది. అనేకులు కోరుకునేది ఒక్కటే, మాకు ఆస్తులు ఉన్నా లేకపోయినా, ధనము ఉన్నా లేకపోయినా, తినడానికి మంచి మంచి భోజన పదార్థాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కట్టుకునేదానికి విలువైన వస్త్రాలు ఉన్నా లేకపోయినా, ఇవేవి లేకపోయినా మేము సమాధానముగా ఉంటే చాలు అని కోరుకుంటారు. చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే, పచ్చడి మెతుకులు తిన్నా పర్వాలేదు, నేను నా భార్య లేక నా భర్త, నా పిల్లలు, నా ఇంట్లో ఉన్న వారందరూ కలిసిమెలిసి సమాధానంగా ఉంటే చాలయ్యా, మా కొరకు ప్రార్థన చేయండి అని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. అనేకుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, డబ్బు ఉంటే సమాధానంగా జీవించవచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ డబ్బు సమాధానం ఇవ్వలేదు. అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య, స్నేహితుల మధ్య గొడవలు రావడానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలిసిన డబ్బే. ఈ డబ్బు కుటుంబంలో గొడవలను కలుగజేసి నెమ్మది లేకుండా చేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఇలాంటి డబ్బుల కొరకు, ఆస్తుల కొరకు అనవసరంగా గొడవలు పెట్టుకొని నీటిలోని వారితో, నీ భర్తతో లేక నీ భార్యతో, నీ బంధువులతో, నీ స్నేహితులతో సమాధానం కోల్పోయి దూరముగా ఒంటరిగా జీవిస్తున్నావేమో. దేవుని బిడ్డ, డబ్బులు అవసరమే, కానీ ఎంత అవసరమో అంతే అవసరం. అయితే డబ్బు మన సమాధానాన్ని, మన ఆనందాన్ని దొంగలించకూడదు. డబ్బు మన ఇంటిలో గొడవలను కలుగచేయకూడదు. డబ్బు భార్యాభర్తల మధ్య గొడవలను కలుగచేయకూడదు. చివరికి విడాకులను తీసుకునేటట్లుగా జీవితాలు అంత దూరం వెళ్ళకూడదు. ఈ రోజుల్లో చాలామంది డబ్బు కొరకే ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. ప్రాణాలు తీయడానికి కూడా దిగజారిపోతూ ఉన్నారు. ఈ దినాల్లో డబ్బుకు ఇచ్చిన విలువ మనుషులు కూడా ఇవ్వడం లేదు. నా సహోదరుడా, సహోదరి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసు నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసను, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, చాలామంది డబ్బు కొరకే ప్రాణాలు తీస్తూ ఉన్నారు. డబ్బు అని ఆలోచన కలిగిన వారే అనేక మంది విశ్వాసం నుండి తొలగిపోతున్నారు, అవిశ్వాసులుగా మారిపోతున్నారు. మరి ఈ డబ్బు అనేది సమాధానం లేకుండా జీవితాల్లో శాంతిని పోయినట్లుగా చేస్తుంది. ఈ దినాల్లో అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటి? సమాధానం లేకపోవడం. ఈ సమయంలో మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఎంతకాలమైంది మీ ఇంటిలో ఉన్న వారందరితో సమాధానంగా ఒకరికొకరు మాట్లాడుకొని? ఎంతకాలమైంది మీ ఇంట్లో ఉన్న వారందరితో సమాధానముగా అందరూ కలిసి ఒకే చోట కూర్చుని భోజనం చేసి? ఎంతకాలమయ్యింది మీ ఇంట్లో ఉన్న వారందరూ సమాధానముగా ఒకే చోట కూర్చుని భోజనం చేసి?
ఎంతకాలమైంది మీ ఇంట్లో ఉన్న వారందరూ కలిసి సమాధానంగా మందిరానికి వెళ్ళి? ఎంతకాలమైంది ప్రతిరోజు కుటుంబంగా కలిసి సమాధానంగా ప్రార్థన చేసుకొని? ఒకసారి ఆలోచించండి. కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి కారణాలు ఏంటి? పాపము చేసి దేవుని సన్నిధికి దూరం అయిపోయినని కన్నీరు కారుస్తున్నావా? నీ భర్త త్రాగుడు ద్వారా నీ ఇంట్లో సమాధానం లేకుండా పోయిందా? మీ ఆర్థిక పరిస్థితులను బట్టి సమాధానం లేకుండా పోయిందా? ఒకవేళ రోగం వలన సమాధానం లేకుండా పోయిందా? నీ పిల్లలు నీ మాట వినకుండా విచ్చలవిడిగా తిరుగుతూ సమాధానం లేకుండా కన్నీరు కారుస్తున్నావా? వివాహమై చాలా కాలమైంది, ఇంకా నాకు గర్భఫలం కలగలేదు అనే దుఃఖంలో ఉన్నావా? అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఉద్యోగం రావట్లేదు అని వేదన చెందుతూ ఉన్నావా? అందరికీ వివాహాలు అవుతున్నాయి, నాకెందుకు వివాహం అవ్వలేదు, నా పిల్లలకి ఎందుకు సంబంధాలు కుదరడం లేదు అని ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావా? వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నాను కానీ మంచి లాభాలు రావటం లేదు అని చింతిస్తున్నారా? అలాగనే అప్పుల్లో కూరుకుపోయాను, ఈ అప్పుల నుండి ఎప్పుడు విడుదల కలుగుతుంది అని కంగారు పడుతూ ఏడుస్తూ జీవిస్తున్నారా? అనారోగ్యంతో ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతూ సమాధానం లేకుండా ఉన్నారా? ఇలా అనేక విషయాల్లో ఏ కారణము చేత సమాధానం కోల్పోయారో ఒకసారి ఆలోచించండి. నా సహోదరుడా, సహోదరి, గొప్ప దేవుడైన మన యేసయ్య మనతో ఉన్నాడు. ఆయనే వాగ్దానం చేస్తున్నాడు, కలవరపడకండి, మీకు సమాధానం అనుగ్రహిస్తాను. మీకున్న సమస్యలను బట్టి సమాధానం కోల్పోయి ఆవేదన చెందుతూ ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జీవిస్తుంటే ధైర్యంగా ఉండండి. ప్రభు నమ్మదగినవాడు. ఒకానొక సమయంలో యేసు ప్రభువారు ఆయన శిష్యులు పడవలో వెళ్తూ ఉన్నప్పుడు పెద్ద గాలి తుఫాను సముద్రంలో మొదలయ్యింది. శిష్యులు కలవరపడ్డారు, భయపడ్డారు, ధైర్యం కోల్పోయారు. ఆయనైతే ఆ పడవలో నిద్రపోతూ ఉన్నారు. యేసు దగ్గరికి వచ్చి, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ప్రశ్నించారు. దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ గాలి కొడుతున్నా, తుఫాను వస్తున్నా, ఆ దోణి మునిగిపోయే పరిస్థితి వచ్చినా యేసయ్య మాత్రం హాయిగా నిద్రపోతూ ఉన్నారు. అలాగే నిజ క్రైస్తవులు కూడా ఇటువంటి గొప్ప ధైర్యమును కలిగి జీవించాలి, ధైర్యంగా నిలబడాలి. ఎందుకో తెలిసిన యేసయ్య అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. యేసు ఇచ్చేది లోకంలో ఉన్న శాంతి కాదు. లోకంలో సమాధానం కలగదు, ఎక్కడ సమాధానం దొరకదు. ఒకవేళ సమాధానం కలిగి ఉన్నప్పటికీ కొద్ది కాలమే. కానీ యేసయ్య సమాధానము మనకు శాంతిని అనుగ్రహించి ఎన్ని సుడిగుండాల మధ్యలో అయినా సరే హాయిగా జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు మీ ఇంటిలో ఉన్న వారందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారా? అలా కలిసి ప్రార్థించకపోతే ప్రేమగా సమాధానంగా ఎలా జీవించగలుగుతారు? ప్రార్థించలేని జీవితాలు, ప్రార్థించలేని కుటుంబాలు, గొడవలు అధికమవుతాయి కదా. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనంలో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. స్తోత్రం, హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యతో నువ్వు సహవాసం కలిగి ఉంటే ఆయన నీకు సమాధానం కలిగ చేస్తాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఈ భూమి నుండి నీకు విడుదల ఇవ్వడానికి, అసమాధానం నుండి శాంతిని ఇవ్వడానికి, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి, ఏ సమస్యలు ఏ చింతలు లేని రాజ్యంలో నేను ఉంచడానికి ప్రభు త్వరగా రాబోతున్నాడు. కరిగిన ఈ భూమి మీద జీవించే కాలంలో నీ కుటుంబంలో ఒకసారి ఆలోచించండి, ఏ విషయంలో సమాధానం పోగొట్టుకున్నారో, ఎందుకు సమాధానం లేకుండా పోయిందో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకుని మీ సమస్య ప్రభు పాదాల దగ్గర పెట్టగలిగితే ప్రభు మీకు సమాధానం ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ప్రతి సమస్య నుండి విడుదల ఇస్తాడు. దేవునితో సహవాసం చేస్తే ఆయన మనకు సమాధానాన్ని గ్రహిస్తాడు. మోకరించండి, మీ భారం నుండి విడుదల పొందుకొని గొప్ప సమాధానం కలిగి జీవించండి. దేవుడు తప్పకుండా చూస్తున్నాడు, ఆయన మీకు సమాధానాన్ని గ్రహిస్తాడు. ప్రతి విషయంలో, ఏ విషయంలోనైనా దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు తప్పకుండా సమాధానం ఇచ్చి, దేవుడు ఎప్పుడు నేను తల ఎత్తుకున్నట్లుగా చేస్తాడు కానీ తల దించుకున్నట్లుగా చేయడు. దేవుడు ఎప్పుడు నేను పైవాడిగా చేస్తాడు కానీ కిందవాడిగా చేయడు. దేవుడు ఎప్పుడూ ఆయన చేయి చాపినట్లుగా చేయడు, ఇచ్చేవాడిగా చేస్తాడు. దేవుడు తప్పకుండా నీకు సమాధానాన్ని గ్రహిస్తాడు. ధైర్యం కలిగి
కలవరపడక ప్రభు సన్నిధిలో కొనసాగండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. శాంతి సమాధానాన్ని గ్రహించి ప్రభు రాకడ వరకు నడిపించునుగాక. ఆమెన్.